నీవు మౌనంగా నీ హృదయంలో చేసుకునే ప్రార్థన దేవుడు గుర్రముల ధ్వనిగా రథముల ధ్వనిగా మారుస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నీ హృదయంలో నీవు మౌనంగా చేసుకునే ప్రార్థన అపవాదికి దడకు. నీ హృదయంలో నీవు మౌనంగా దేవుని ఆరాధిస్తుంటే నీ ఆరాధన అపవాదికి దడ పుట్టించింది. అపవాది నీ దరిదాపుల్లో కూడా రాడు. ఇక్కడ పరిచయం జరగవు అన్నారు. ఇక్కడ పరిచయం జరగడానికి వీలేదా అన్నారు. ఇంటింటికి తిరిగి చెప్పారు, మేము యెహోవా ఈరే అన్నామంటే దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటారా అన్నాం. దేవుడే కలగజేసుకున్నాడు. దేవుడే గుర్రముల ధ్వని రథముల ధ్వనిగా చేశాడు. దేవుని యొక్క వాక్కు ఉంటుంది, దేవుని యొక్క బిడ్డను ముట్టుకుంటే, దేవుని యొక్క బిడ్డను ముట్టుకుంటే నా కను పాపను ముట్టుకున్నదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక.